మారు మనసు అనేది చాలా గొప్పది. ఎలాగంటే ఈ తండ్రి వెళ్ళి పెద్ద కుమారుణ్ణి, అయ్యా ద్రాక్ష తోటలోకి నువ్వు వెళ్ళి పని చేయమన్నప్పుడు నేను వెళ్ళను అని చెప్పాడు. కానీ అక్కడ ఏం రాయబడింది వాక్యంలో, మీరు చదవండి. మీకేమి తోచుచున్నది, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చను, గాని పిమ్మట మనసు మార్చుకొని పోయెను. తండ్రి ఇష్టం ఏంటి? ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయటమే తండ్రి యొక్క ఇష్టము. తండ్రి కోరుకున్నది. ఎల్లను అని చెప్పాడు, కానీ తర్వాత ఈ ఎల్లను అని చెప్పినటువంటి నిరాకరించిన ఈ పెద్ద కుమారుడు తండ్రి యొక్క చిత్తాన్ని, ఇష్టాన్ని జరిగించాడు. ఆ యొక్క ఇష్టాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. చిన్న కుమారుడు పట్ల కూడా తండ్రి చిత్తం ఏంటి, తండ్రి ఉద్దేశం ఏంటి? ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయటమే. మొదటగా తండ్రి మనసును సంతోషపరిచాడు. నాన్నగారు నేను వెళ్తానన్నాడు, తండ్రి సంతోషపడ్డాడు. కానీ వెళ్తానన్న వ్యక్తి వెళ్ళకుండా ఆగిపోయాడు. తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చలేని స్థితిలో ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, మారు మనసు అనేది చాలా గొప్పది. ఈ మారు మనసు దేవుని రాజ్యములో ప్రవేశించడానికి మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 2వ వచనంలో బాప్తిసం ఇచ్చి యోహాను ఏమంటాడంటే, మీరు మారు మనసు పొందండి అని యోర్దాను నదిలో బాప్తిసం పొందుటకు వచ్చిన వారితో హెచ్చరిస్తాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మీరు మారు మనసు పొందండి అంటే, ఇప్పుడు దేవుని రాజ్యములో ప్రవేశించటానికి మారు మనసు అనేది చాలా గొప్పది. ఈ మారు మనసు మనం అనేక సార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. దేవుని బిడ్డలారా, ఈ పెద్ద కుమారుడు మొదట తిరస్కరించినప్పటికీ తర్వాత తన మనసు మార్చుకొని తండ్రి చిత్తాన్ని చేశాడు. ఈరోజు మనము కూడా దేవుని వైపు తిరిగి మారితే ఆయన ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు, ఖచ్చితంగా మనల్ని కనికరిస్తాడు, ఖచ్చితంగా మన మీద జాలి చూపుతాడు. ఖచ్చితంగా దేవుడు తన ప్రేమను మన మీద చూపించి తన రాజ్యములోనికి మనల్ని ఆయన చేర్చుకుంటాడు. ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు, ఆయన సౌలుగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరించలేదు. దేవుని వాక్యాన్ని యేసుక్రీస్తుని ఒప్పుకోలేదు. సౌలు సంఘానికి వ్యతిరేకంగా ఉన్నాడు, సౌలు సంఘానికి విరుద్ధంగా ఉన్నాడు. అయినప్పటికీ తర్వాత దేవుడు తను దర్శించిన తర్వాత మనసు మార్చుకొని ఏ సంఘాన్ని అయితే హింసించాలని, ఏ పరిచర్యనైతే పాడు చేయాలని, ఏ సేవనైతే నేలమట్టం చేయాలని, ఏ పరిచర్యనైతే నామరూపాలు లేకుండా చేయాలని, ఏ యేసు పేరైతే ప్రజల నోట పలకకుండా రూపు మాపాలని ఈ యొక్క సౌలు కంకణం కట్టుకొని అనేకమైన ప్రాంతాలకు బయలుదేరినటువంటి ఈతను, ఈ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి దేవుడు దర్శించగానే తన మనసు మార్చుకున్నాడు, తన నిర్ణయం మార్చుకున్నాడు, తన యొక్క సిద్ధాంతాన్ని మార్చుకున్నాడు, తన పద్ధతులను మార్చుకున్నాడు, తన ఆలోచనలు మార్చుకున్నాడు, తన యొక్క ప్రవర్తనను మార్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రభు దర్శించినప్పుడు సౌలా సౌలా అని చెప్పినప్పుడు, ప్రభువా నీవు ఎవడవు అని ప్రశ్నించినటువంటి అటువంటి ఒక మూర్ఖత్వమైనటువంటి ప్రవర్తన అదే సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత తన్ని కొరడాలతో కొట్టి హింసించి దూషించి చచ్చిపోయాడని తన యొక్క చొక్కా పట్టుకొని బయటికి ఈడ్చి ఊరు బయట పడేసినప్పుడు నోరు తెరిచి ఒక్క మాట కూడా అనుకోకుండా తర్వాత కొన ఊపిరితోన్న అతను తర్వాత కొంత సమయం తర్వాత తెప్పరిల్లుకొని బలం పొందుకొని మరలా లేచి ఆ దెబ్బలన్నీ కూడా ఆ మురికి బట్టలన్నీ కూడా దులుపుకొని మళ్ళీ అదే పట్టణంలోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. నేను అంటాను దేవుని బిడ్డలారా, మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఈ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, చిన్న కుమారుడు. కానీ కొంతకాలమైన తర్వాత తండ్రి మీద తిరగబడ్డాడు. ఇదిగో నాన్నగారు, నా ఆస్తి నాకు ఇచ్చేసి, నా వాటా నాకు ఇచ్చేసి. తండ్రి చెప్పాడు, అయ్యా నీది చిన్న వయసు, యవ్వన వయసు, నువ్వు ఆస్తిని తీసుకొని వెళ్తే నువ్వు పాడు చేస్తావు. వద్దు నాన్న, నీ ఆస్తి నా దగ్గర ఉన్నంత కాలము అది నీదే, నా తర్వాత నీదే కదరా బాబు, ఎందుకని చెప్పితే లేదు లేదు నా వాటా నాకు ఇస్తావా లేదా అని చాలా తండ్రిని వేధించాడు. తండ్రి తట్టుకోలేక ఆస్తిని 2 పంపకాలు చేశాడు.
ఈ చిన్న కుమారుడు తన ఆస్తిని అంతా కూడా మూట కట్టుకున్నాడు, దూర దేశం వెళ్ళిపోయాడు. బైబిల్లో రాయబడింది, తన ధనం అంట వేశ్యలకు ఖర్చు పెట్టినట్లుగా రాయబడింది. వేశ్యలకు ఖర్చు పెట్టాడు, రకరకాలుగా జీవించాడు. చివరికి తన దగ్గర ఉన్న ధనం అంతా కూడా అయిపోయింది. చివరికి తను అన్నం తింటాను కూడా ఆ డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఒక పక్కన పందులు పొట్టు తింటా ఉంటే ఆ పందుల యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఏదైనా పని చేస్తాను, నాకు ఇక్కడ కూలి ఏంటంటే ఇదిగో ఆ పందులు మేపు అని చెప్పగానే ఆ పందులు మేపుతూ ఉన్నాడు. అయినా ఆకలి సరిపోవట్లేదు, అయినా దాహం తీరట్లేదు, అతనికి అంతా కూడా వేదన అనిపిస్తూ ఉంది. చివరికి ఆ పందులు తినే పొట్టు కూడా తిని కొంతకాలం అక్కడ ఉన్నాడు. తర్వాత మనసు మార్చుకున్నాడు. అరే రే రే రే, మా నాన్నగారు గొప్ప ధనవంతుడు, మా నాన్న ఇంట్లో కొన్ని వందల మంది పని వాళ్ళు జీతగాళ్ళు ఉన్నారు. నా తండ్రిని విడిచిపెట్టి నేను ఇంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వచ్చాను, నేను ఏంటి నా పరిస్థితి అని తన మనసును మార్చుకున్నాడండి. తన మనసును మార్చుకొని, దేవుని బిడ్డలారా, ఇదిగో తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్తాను, ఇదిగో నన్ను ఒక కొడుకుగా కాకపోయినా నాన్నగారు నన్ను క్షమించమని కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతాను, నీ పని వాళ్ళల్లో నన్ను కూడా ఒకనిగా పనివానిగా చేసుకొని రోజు నాకు కాస్త కూలిస్తే చాలు, 3 పూట్ల అన్నం పెడితే చాలు, నాకు అంతేనని మనసు మార్చుకొని తన ఉన్న చోట దిగ్గున లేచి ఇదిగో తండ్రి ఇంటికి ప్రయాణమయ్యా. ఆ తండ్రి ఇంటికి ప్రయాణమైపోయి ఇదిగో తండ్రి ఇండ్లు అంత దూరం ఉండగానే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. గడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది, బట్టలన్నీ కూడా పాతగిలిపోయాయి. కానీ ఆ కుమారుడు అల్లంత దూరం ఉండగానే తండ్రి చూశాడు. కొడుకు అనుకున్నాడు, అయ్యో నా రూపురేఖలు మారిపోయాయి కదా, నా జుట్టు పెరిగిపోయింది కదా, నా గడ్డం పెరిగిపోయింది కదా, నా పరిస్థితులన్నీ మారిపోయాయి కదా, ఇప్పుడు నా తండ్రి నన్ను అంగీకరిస్తాడో లేకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడో ఏమన్నా కానీ కొట్టినా తిట్టినా కాళ్ళ మీద పడి బ్రతిమలాడుకుంటానన్న ఆలోచనతో ప్రయాణమై వస్తూ ఉంటే తండ్రి అంత దూరం ఉండగానే కొడుకును గుర్తుపట్టాడు, పరిగెత్తుకొని వెళ్ళాడు. కొడుకు ఆలోచనలన్నీ మారిపోయాయి. కొడుకు అనుకున్నాడు, నేను ఇంటికి వెళ్తే గేటు తీస్తారో లేదో, ఈడవాడు అడుక్కునేవాడు తిక్కలోడు వచ్చాడని ఆ పనివాడు నన్ను గుర్తుపట్టకుండా బయటికి గెంటేస్తాడని అనుకున్నాడు. కానీ దేవుని బిడ్డలారా, తండ్రి ఆ మేడ మీద ఉండి కొడుకును చూశాడు. చూసి పరిగెత్తుకొని వెళ్ళి తన్ను కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడండి. అంటే మారు మనసు ఎంత గొప్పదో చూడండి. కొడుకు ఒక డబ్బు గర్వంతో అహంకారంతో బయటికి వెళ్ళిన అన్ని సమస్త నష్టపరుచుకున్నప్పటికీ మరలా మనసు మార్చుకొని తండ్రి దగ్గరికి వస్తే తండ్రి అంగీకరించాడు. నేనంటాను దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నోసార్లు మనము చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం. ఈ పెద్ద కుమారుడు గాక ఎలాగైతే నేను వెళ్ళను అని చెప్పి మళ్ళా మనసు మార్చుకొని ఎలాగైతే వెళ్ళాడో, మన జీవితంలో ఈ పెద్ద కుమారుని వల్లే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. అయినా మనం మనసు మార్చుకొని, మన స్థితిగతులు మార్చుకొని, మన ఆలోచనలు మార్చుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది, ప్రభువా నీవే నాకు ఆధారము, నీవు తప్ప నాకు ఇంకెవరు లేరని దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఎలాంటి వాడంటే కనికరము కలిగిన వాడు, దయా కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రం కూడా త్రోసిపుచ్చే దేవుడు కానే కాదు. ఈ యొక్క పెద్ద కుమారునికి ఎవరిని పోల్చాడంటే యేసు ప్రభువారు సుంకరులు, వేశ్యలు. అటువంటి వారు ఎలాంటి వ్యక్తి అయినా దేవుని దగ్గరకు వచ్చి మనసు మార్చుకొని క్షమాపణ అడిగితే ఎంతటి పాపినైన దేవుడు ఆయన ఏం చేస్తాడంటే తన రాజ్యములో క్షమించి చేర్చుకుంటాడు. కాబట్టి పరలోక రాజ్యంలోకి వెళ్ళటానికి మారు మనసు అనేది చాలా గొప్పది, చాలా ప్రాముఖ్యమైనది.